శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మకర సంక్రాంతి అపూర్వ పుణ్యకాలం. సూర్యుడు మేషం మొదలుకొని మీనం వరకు వరుసగా 12 రాశులలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని మకర సంక్రమణంగా పిలుస్తారు. సంక్రమణం నాడు దర్భాసనం పైన కూర్చుని దేవతారాధన చేస్తే అటువంటి వాడు జన్మజన్మల దారిద్ర్యం నుండి విముక్తుడవుతాడు. సంక్రాంతి రోజు ఆచరించవలసిన విధి విధానాలు. మకర సంక్రమణం రోజు దర్భాసనంపై కూర్చుని లక్ష్మీదేవిని పూజించాలి. పూజించేటప్పుడు అమ్మవారికి చెరుకు ముక్కలు, చెరుకు పానకం నైవేద్యంగా సమర్పించి తామర పువ్వులతో పూజించినట్లయితే వెంటనే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. పిల్లలు లేని వాళ్ళు ఈ రోజున ఆవు పాలతో వండిన పాయసాన్ని అమ్మకు నైవేద్యంగా చేసి తాము తిని 10 మందికి పంచిపెడితే సత్సంతానం కలుగుతుంది. ఈరోజు పిల్లలకు ప్రసాదం పెట్టిన వాళ్ళు సత్సంతానం పొందుతారు. అప్పటికే సంతానం కలిగిన వారైతే ఆ సంతానానికి సద్బుద్ధి కలుగుతుందని శాస్త్రం. ఈరోజు శ్రీ సూక్త పారాయణము, హరినామ స్మరణము చేసిన బ్రాహ్మణులకు స్వయంపాక దానం చేసిన వాడు సకల సంపదలు, శుభాలు పొందుతాడు. భయంకరమైన శారీరక రోగములను తగ్గించే శక్తి మకర సంక్రమణం రోజున గుమ్మడికాయ దానం చేయడం వల్ల కలుగుతుంది. 3 బ్రాహ్మణులకు ఇవ్వడం మంచిది. 3కి ఇవ్వలేకపోతే శక్తి కొలది ఒక్కరికైనా ఇవ్వడం మంచిది. మకర సంక్రమణం నాడు సూర్యాస్తమయం అయ్యాక భగవద్గీత వినాలి. ఈ రోజున బ్రహ్మవైవర్త పురాణము, భాగవతము వినాలి. లేదా మీ ఇష్టదేవతలకు చెందిన చరిత్రను సూర్యాస్తమయం సమయంలో వినండి. ఈరోజు పురాణం వింటే సకల దోషాల నుంచి విముక్తి పొందుతారు. ఈరోజు ఆవు నెయ్యితో శివుణ్ణి అభిషేకం చేసిన, ఆవు నెయ్యి దానం చేసిన వంశాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు సంక్రమణం కావడం వల్ల పితృతర్పణాలు, పితృదేవతలను ఉద్దేశించే స్వయంపాక దానాలు ఈరోజు చెయ్యాలి. ఈ రోజు నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. దేవతలు నిరంతరం భూలోకంలో తిరిగే పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ రోజున సూర్యభగవానుడు భూలోకంలోకి వచ్చి మానవులను అనుగ్రహిస్తారని సౌరపురాణం చెబుతోంది. ఈరోజు సంక్రాంతి లక్ష్మిగా లక్ష్మీదేవి మానవులను అనుగ్రహిస్తుంది. త్రిమూర్తులు భూలోకంలోకి వస్తారు, మానవులను అనుగ్రహిస్తారు. ఇవి మకర సంక్రాంతి విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.